గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తలు చూసినట్టయితే నిన్న సీఎం కేసీఆర్ ఎల్లవేల్లోని తన ఫామ్ హౌస్లో నిర్వహిస్తున్నటువంటి ఆయత చండీ మహాయాగానికి సంబంధించిన ఏర్పాటును పర్యవేక్షించారు. తర్వాత చండీ యాగం ఎందుకు చేస్తున్నాను, ఎంతమంది వస్తున్నారో దానికి సంబంధించిన వివరాలని చెప్పారు. విశ్వ శ్రేయస్సు కోసం ఈ యాగం చేస్తున్నానని చెప్పారు. తెలంగాణ వస్తే ఈ యాగం చేస్తానని చెప్పి ఆ రోజు సంకల్పించాను, ఇప్పుడు వచ్చింది కాబట్టి చేస్తున్నానని చెప్పి నా సీఎం అన్నారు. దానికి సంబంధించిన వార్త ప్రధానంగా అన్ని పత్రికలు కూడా మెయిన్ బ్యానర్గా తీసుకున్నాయి. ఇక రెండో వార్త చూసినట్టయితే నిన్న మంత్రి కేటీఆర్ గారు హైదరాబాద్లో ఉన్నటువంటి మెట్రో రైల్ ఏర్పాటును పరిశీలించారు. తర్వాత మెట్రో రైల్లో జర్నీ చేశారు ట్రయల్ రన్లో. ఆ తర్వాత మన మెట్రో ది బెస్ట్ అని చెప్పి ప్రశంసించారు. తర్వాత పాత అలైన్మెంటే బాగుంది, కొత్త అలైన్మెంట్ పోవాల్సిన అవసరం లేదు, బాగుంది కాబట్టి మార్పులపై వెనక్కి తగ్గామని చెప్పి ఓల్డ్ అలైన్మెంటే కంటిన్యూ అవుతుందని చెప్పారు. 200 కిలోమీటర్ల వరకు దీన్ని తీసుకెళ్లాలన్నది మా లక్ష్యం, కేసీఆర్ గారి లక్ష్యం అని చెప్పి మంత్రి గారు చెప్పారు. అది మరో బ్యానర్గా ఉంది. ఇక మూడో వార్త చేసినట్టయితే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మిషన్ కాకతీయ పనులు బాగున్నాయని చెప్పి కేంద్ర ప్రభుత్వ అధికారులు ప్రశంసిస్తున్నారని చెప్పి హరీష్ రావు గారు అన్నారు. ఇవి ప్రధానంగా ఉన్నటువంటి వార్తలు. ఇక అటు ఆంధ్ర వార్తలు చూసినట్టయితే నిన్న అసెంబ్లీలో కాల్మనీపై పెద్ద రగడ జరిగింది. దానికి సంబంధించి ఆ చర్చోపచర్చల్లో వైసీపీ ఎమ్మెల్యే రోజా గారిని 1 ఇయర్ అక్కడ సస్పెండ్ చేశారు. దానికి సంబంధించిన వార్త కూడా అన్ని పత్రికలు తీసుకున్నాయి. ఈ అంశాలపై చర్చించేందుకు స్టూడియోలో బీజేపీ నుంచి అల్జాపూర్ శ్రీనివాస్ గారు, తర్వాత టీడీపీ నుంచి రజనీ కుమార్ గారు, తర్వాత కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే సంపత్ గారు మనతో ఉన్నారు. ఇంకా సేపట్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు మనతో జాయిన్ అవుతారు. రైట్, సంపత్ గారు, మెట్రోకి సంబంధించి తర్వాత మెట్రో అలైన్మెంట్ బాగాలేదు, దానివల్ల నష్టపోతున్నారు, తర్వాత హెరిటేజ్కి ఇబ్బంది అవుతుందని చెప్పి ఈ గవర్నమెంట్ రాగానే అలైన్మెంట్ మార్చింది. అప్పుడు కాంగ్రెస్ కూడా లేదు, పాత అలైన్మెంట్ బాగుంది, అన్ని నిపుణుల సలహాలు తీసుకున్న తర్వాతనే పెట్టాము అని చెప్పి మీరు అప్పుడు కొంత ధర్నాలు రాస్తారు ఒకరు కూడా చేశారు. సో ఇప్పుడు మొత్తానికి ఓల్డ్ అలైన్మెంటే బెటర్ అని చెప్పి నిన్న కేటీఆర్ గారు ప్రకటించారు. ఓవరాల్గా ఎట్లా చూస్తారు? ఈ 18 months టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఈ రకంగా ఎన్నో నిర్ణయాల్లో వెనుకడుగు వేసినటువంటి దృష్టాంతాలు ఉన్నాయి. ఆ రోజు కానీ ఈ రోజు కానీ ఎప్పుడే కానీ ఒక చర్చ జరిగిన తర్వాత, ఒక విశ్లేషణ జరిగిన తర్వాత, ఒక స్టాటిస్టికల్ అనాలిసిస్ జరిగిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాలి ఎప్పుడే కానీ. అలా కాకుండా జరుగుతుంది కనుక ఎన్నోసార్లు వెనుకడుగు వేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఈ ప్రభుత్వానికి. ఒక్క మెట్రో కాదు, ఎన్నో విషయాలు, ఈ షిఫ్టింగ్ ఆఫ్ సెక్రటరేట్, షిఫ్టింగ్ ఆఫ్ హాస్పిటల్స్, లేకపోతే ఫాస్ట్, ఈ రకంగా ఎన్నో చూడండి. 18 monthsలో అఫ్కోర్స్ ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, రాజకీయ పార్టీలు, ప్రతిపక్షాలు ప్రజాస్వామ్యయుతంగా చెప్తే వినే సోయి వాళ్ళకి లేకపోయినచ్చు, కానీ కోర్టులు మొట్టికాయ చేసినా సరే వినేటట్లు చేసినటువంటి దృష్టాంతాలు మనం చూసినాం. దాంట్లో భాగంగానే ఆ రోజు చూడండి, మన రాష్ట్రానికి సంబంధించినటువంటి గౌరవనీయులు జైపాల్ రెడ్డి గారు అర్బన్ డెవలప్మెంట్ మంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ అయినటువంటి ఫౌండేషన్ వేసినటువంటి దీంట్లో ఆ రోజైనా ఈ రోజైనా ఎవరు పరిపాలకులు ఉన్నా ప్రజల సౌకర్యార్థం వేసినటువంటి అలైన్మెంటే అది. దాన్ని మార్చాలని గందరగోళం చేసి, ఆ గందరగోళంలో భాగంగా మళ్ళీ ప్రజల తరపున వాళ్ళ కూతురు ఎంపీ గారే రావడము, వాళ్ళకు బాసట గారు వెళ్ళడము, ఎక్కడ మన సుల్తాన్ బజార్ విషయానికి వస్తే ఆ రకంగా ఎన్నో వంపులు తిరిగి మళ్ళీ చివరికి ఏమైంది, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే అలైన్మెంట్ను ఓకే చేసి శంకుస్థాపన చేసి ముందుకు పోయిందో అదే ఈరోజు కరెక్ట్ అంటా ఉన్నాం. అందుకని అంటున్నాము, గవర్నమెంట్కి కానీ పరిపాలకులకు కానీ ఎప్పుడే కానీ ఒక విశ్లేషణ జరిగిన తర్వాత నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకున్న తర్వాత విశ్లేషణ జరగకూడదు. అది నిర్ణయం తీసేసుకున్నాం, దాని తర్వాత విశ్లేషిస్తే ఏం చెప్తా ఉన్నారు ఇప్పుడు గౌరవ మంత్రి కేటీఆర్ గారు? ఎస్, దిస్ ఈజ్ ద రైట్, దిస్ ఈజ్ ద బెస్ట్ అంటున్నారు. అదే ఒకవేళ విశ్లేషించిన తర్వాత ఒకవేళ మీరు నిర్ణయం తీసుకుని ఆ రోజు మాట ఆ రోజు కూడా ఇది చెప్పగలుగుతూ ఉంటారు. వితౌట్ ఎనీ అనాలిసిస్, వితౌట్ పబ్లిక్ రెస్పాన్స్ మీరు ముందుకు పోవడానికి, ఒంటెద్దు పోవడానికి ప్రయత్నం చేస్తే ఇటువంటివి జరుగుతాయి. కనుక ఇప్పటికైనా ప్రజల సౌకర్యార్థం ఇదే బెస్ట్ అని అనుకుంటున్నందుకు ఈ రకంగా ఎన్నో బెస్ట్ కాంగ్రెస్ చేసినవి అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. కేటీఆర్ గారికి తెలుస్తుంది, ప్రభుత్వానికి తెలుస్తుంది, తెలంగాణ ప్రజలకు కూడా తెలుస్తుంది. ఆ రోజులు ఎంతో దూరంగా కూడా లేవు. రైట్, తిరుపతిలో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు వచ్చారు. రజనీ గారు, మీరు ఎట్లా చూస్తారు ఈ ఇష్యూ? అంటే తెలంగాణ రాకముందే మెట్రో మీద కొంత రాద్ధాంతం చేసిన నాయకుడు కేసీఆర్ గారు. అంటే అప్పుడు కూడా సుల్తాన్ బజార్లో అది ఉన్నది, దాన్ని మనము డిస్ట్రాయ్ చేయడానికి లేదు, అక్కడ అదే విధంగా ఉండాలి, అన్నీ కూడా అంటే హెరిటేజ్ని కాపాడుకోవాలని చెప్పేసి ఆ రోజు పెద్ద ఎత్తున ఉద్యమం కూడా చేశారు. అంటే వీళ్ళు అధికారంలోకి రాకముందే అక్కడ ఉన్నటువంటి హ్యాకర్స్తో కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి బిల్డర్స్తో కానీ మాట్లాడి ఆ రకంగా ఆ రోజు చేసిన తర్వాత నేను తెలంగాణ రాగానే అలైన్మెంట్ చేస్తాను,
ఆ రకంగానే వెళ్తాము, మిమ్మల్ని ఎవరికి ఇబ్బంది పెట్టనని చెప్పేసి మాట్లాడిన నాయకుడు. మన ఈ మధ్య నేను చూశాను అటు వెళ్తుంటే ఆ రోజు కేసీఆర్ గారు చేసిన వాగ్దానాలన్నీ ఫ్లెక్సీలుగా పెట్టుకున్నారు అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు. అట్లా వాళ్ళకన్నీ కూడా మాటలు చెప్పినటువంటి నాయకులు అంటే హెరిటేజ్ని ఇబ్బంది పెట్టకూడదు, హెరిటేజ్ బిల్డింగ్స్ అన్నిటిని కూడా కాపాడాలి, సుల్తాన్ బజార్ అనేది హైదరాబాద్కి ఒకటి ఇది మణిమాణిక్యం అని చెప్పిన నాయకులు ఈరోజు మళ్ళీ హెరిటేజ్ మీద అవన్నీ వదిలేసి మళ్ళీ పాత పద్ధతిలోనే పోతామంటే ఎవరిని ఇక్కడ మీరు ఇది చేస్తున్నారు? అంటే ఆ రోజు ఎందుకు మీరు అంటే కాంగ్రెస్ గవర్నమెంటో లేదా టీడీపీ గవర్నమెంట్ ఎవరో ఉంటే వాళ్ళని బ్లేమ్ చేయడం తప్ప ఈరోజు మరి అదే ప్రకారం మీరు ప్రజల కోసమే ఆలోచించేదైతే ప్రజల అంటే అక్కడ ఉన్నటువంటి సుల్తాన్ బజారో లేదా అసెంబ్లీనో ఇవన్నీ కూడా మీరు ఆలోచించిన వాళ్ళైతే ఆ రకంగా కొంత డబ్బు ఎక్కువ అవుతుంది అట్లా వద్దని చెప్పి గత ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్న నిర్ణయాలన్నీ వీళ్ళు ఇప్పుడు కాదని చెప్పేసి మేమని చెప్పేసి అది ప్రజలకు మేము చేరువవుతామని చెప్పినటువంటి నాయకులు మళ్ళీ పాత పద్ధతిలోనేనంటే అందరూ కూడా ఆలోచిస్తున్నారు. కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా పాపం ఎందుకో మరి ఆయన తీసుకునే నిర్ణయాలు అనాలోచితంగా ఉంటున్నాయా లేకపోతే అదేదో ప్రణాళికాబద్ధంగా ఆలోచించట్లేరా అది అర్థం కావట్లేదు. ప్రతి నిర్ణయం కూడా ఇప్పుడు సంపత్ గారు చెప్పినట్లు అంటే ఫాస్ట్ నుండి మొదలుకుంటే అన్ని నిర్ణయాలు కూడా మళ్ళీ తిరిగి పునరాలోచన చేసుకొని మళ్ళీ పాత పద్ధతిలోనే పోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి సరే ఏదేమైనా కూడా ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ముందుకు పోతే అందరూ హర్షిస్తారు. శ్రీనివాస్ గారు మీరేట చూస్తారు? దేర్హేనికి నందేర్నే అన్నట్టుగా సుమారు 18 మాసాలుగా ఈ వరకు కొద్దిగా నిర్ణయాల పెండింగ్ కారణంగా పని ఆగినట్టు, దాని మధ్యన ఆఫీసర్స్ మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు, వాళ్ళ యొక్క ఇబ్బంది ఫీల్ చేయడం, లెటర్స్ రాయడం, అల్టిమేట్గా మళ్ళీ లాస్ట్కి అదే వచ్చింది. కాబట్టి ఇంతకుముందు చెప్పినట్టుగా నిర్ణయాలన్నిటివి తీసుకునే ముందే 10 సార్లు ఆలోచించాలి ఎప్పటికైనా కానీ. తీసుకున్న తర్వాత మళ్ళీ తీసుకున్న నిర్ణయాలను వాళ్ళు తీసుకున్నారు కాబట్టి నేను మార్చాలనే ఆలోచన కరెక్ట్ కాదు. ఎవరైనా కావచ్చు, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి కానీ ప్రాజెక్టులు మారకూడదు. మారినా చాలా రీజనింగ్ ఉండాలి, చాలా మంచి వ్యాలిడ్ పాయింట్స్ ఉండాలి అందులో. ఈ రకంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ నిర్ణయం అయినా కానీ మళ్ళీ ఆగినటువంటి సందర్భాలు అనేక విషయాలు, అనేక సందర్భాల్లో కోర్టులో ఇన్వాల్వ్ కావడం, లేకుంటే తనకు తానుగా నిర్ణయాలు మార్చుకోవడం, దాని తర్వాత రిపెంట్ అయ్యి లేకుంటే మళ్ళీ రియలైజ్ అయ్యి మళ్ళీ దాన్ని కొనసాగించడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అనేక విషయాలు ఇన్ని రకాలుగా వండర్ అనిపిస్తుంది. ఇంతకుముందు ఈ యొక్క సెటిలర్స్ విషయంలో కూడాను ఎన్ని రకాలుగా మాట్లాడడం, మరి ఆ వ్యక్తుల్ని కలుపుకొని మీ సౌకర్యార్థం మీకు అండగా రక్షణగా ఉంటామని చెప్తాను. ఇన్ని రకాలుగా బాధ పెట్టిన తర్వాత, వాదలు పెట్టిన తర్వాత మళ్ళీ దగ్గరికి చెప్పే ప్రయత్నం చేయడం కరెక్ట్. అందుకోసం ఎవరికైనా ముఖ్యమంత్రిగా ప్రభుత్వానికి ఒక్కొక్క లక్ష్యం ఉంటుంది. ప్రజలంతా నా మనసులోనే ఒక లక్ష్యం ఉన్నప్పుడు ఎవరిని బాధ పెట్టే మాటలు మాట్లాడాలి. ఈ ఇష్యూలో కూడా అనేక డిస్కషన్ జరిగినాయి. అనేక రకాలుగా హ్యూమిలేషన్స్ గురైన ఆఫీసర్లు సరెండర్ చేయడం, రికాల్ చేయడం, ఇవన్నీ కూడా జరిగినాయి ఈ విషయంలో కూడాను రైల్వే దాంట్లో. కాబట్టి ఇవన్నీ కూడా జరగకుండా ఉండాలి. ఇప్పటికైనా కానీ నిర్ణయాలు తీసుకునే ముందు ఇంపార్టెంట్ వ్యక్తులతోని, నిష్ణాతులతోని సలహాలు తీసుకొని ప్రొసీడర్ బాగుంటుంది. జీవన్ రెడ్డి గారు ఈ విమర్శల్ని మీరు ఎట్లా అనుసరిస్తారు? సంగప్ప గారు అనేక విమర్శలు చేస్తూ ఉన్నారు. ప్రతిపక్షాల విమర్శలు ఇలా ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు నిజమైపోతే నిన్నగాక మొన్న వరంగల్లో కానీ మొన్నగాక మొన్న వినండి 6 ఎమ్మెల్సీలకు ఒక మాట సంపత్ గారు ఏమంటామంటే సంగప్ప గారు ప్రతిదానికి కూడా రియాలిటీ ఏమిటంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నేతలు. మేము చేసిన పనులు నచ్చిన విధానం తెలియజెప్పేది ప్రజలే, నచ్చకపోతే వ్యతిరేకం చేసేది ప్రజలే. ఎట్లా తెలుస్తుందండి? ఓట్ల ద్వారా తెలుస్తుందా? 18 నెలల్లో మేము చేసిన పరిపాలన బాగాలేకపోతే, మా మెట్రో విధి విధానాలు బాగాలేకపోతే, మేము 72 కిలోమీటర్ల మెట్రోను 200 కిలోమీటర్లకు విస్తరించడం నచ్చకపోతే ప్రజలు చూస్తారు కదా, చూసి చెప్తారు కదా. మెట్రోకు 72 కిలోమీటర్లు ఉండే, ఇవాళ 200 కిలోమీటర్లకు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఏర్పాటు చేస్తామని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం. కొంత స్వల్ప మార్పులు అటు ఇటు ఉంటాయి, కుడేడుమ ఉంటాయి. మొత్తం గీత గీసుకొని పోతే పరిపాలన నడవండి. ఇలా ప్రజల అభిప్రాయాలు తీసుకొస్తాం, ఒక మార్కెట్ లో చర్చ పెడతాం. ప్రజలకు ప్రజల స్పందన. కాంగ్రెస్ వాళ్ళు అన్నది కూడా అప్పుడు అదే, కాంగ్రెస్ వాళ్ళు అన్నది కూడా అదే. అలైన్మెంట్ అనేది అప్పుడు సర్వే
ప్రజాభిప్రాయాన్ని మేము గౌరవిస్తాం. మేము అన్నాం కొంత మార్పులు చేస్తే బాగుంది. చాలా మంది సూచనలు ఈ విధంగా వచ్చినాయి కాబట్టి మళ్ళీ మేము వాటి ప్రకారం నడుచుకుంటా ఉన్నాం. దాంట్లో తప్పేది అంటే ప్రజలు చెప్పిన ప్రకారం నడుచుకుంటే తప్ప 72 కిలోమీటర్లు ఇచ్చే మెట్రోను 200 కిలోమీటర్లకు విస్తరింపజేయడం తప్ప 14,000 కోట్లతో ఇంకా అదనంగా చేయడం తప్ప ఏది తప్పనండి. ఒకవేళ ఈ మెట్రో తప్పైతే జాతీయ అంతర్జాతీయంగా 15 అవార్డులు ఎందుకు వస్తాయండి? హైదరాబాద్ నగరంగా విశ్వనగరంగా ఎందుకు మారబోతా ఉందండి? ఇలా చూడండి, గోదావరి జలాల నుంచి పడితే ఎన్ని పథకాలు చేస్తూ ఉన్నాం మేము. దాదాపుగా 137 పథకాలు చేస్తున్నాం. దాంట్లో ఇది ఒకటి. నిన్న మా మంత్రులందరూ 5 మంత్రులు కలిసి దాన్ని పరిశీలన చేసి అతి తొందరలోనే ప్రారంభిస్తాం. ముఖ్యమంత్రి గారు ఒక డేట్ ప్రకటిస్తారు. ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందిగా ఉండకుండా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరే విధంగా సకల జనులకు లబ్ధి చేకూరే విధంగా హైదరాబాద్ నగరాన్ని చాలా బ్రహ్మాండంగా మేము మెట్రో విస్తరింపజేస్తామంటే దాన్ని కూడా ప్రతిపక్షాలు విమర్శిస్తే సంగప్ప గారు ఇంకా మేము ఏం చెప్తామండి? అంటే 72 కిలోమీటర్ల నుంచి 200 కిలోమీటర్లు విస్తరించడం తప్పంటారా? ఈ మెట్రో పనులు ఈ విధంగా వేగవంతం చేయడం తప్పంటారా? నిన్న మా మంత్రివర్యులు కేటీఆర్ గారు మంత్రి బృందంతో దాంట్లో ప్రయాణం చేసి దీని మీద చర్చ చేయడం తప్పంటారా? ఏది తప్పండి? ఎందుకు తప్పబడుతున్నారు సంపత్ గారు? మెట్రో రైలు, హైదరాబాద్కు మెట్రో రైలు అనేటువంటి ఒక ప్రాజెక్టులో ఉప్పు విల్లది కాదు, కారం విల్లది కాదు, అల్లం వెల్లిపాయ కాదు, ఏది కాదు, అన్నీ రెడీగా ఉంటే వడ్డించిన విస్తరలాకి వచ్చి భోంచేస్తున్నారు. వీళ్ళకి ఏమన్నా భాగస్వామ్యం ఉంది మెట్రో రైల్లో అంటే కవిత గారి బినామీలకు దాంట్లో ఇసుక కొట్టినరు. రాష్ట్రంలో ఉన్నటువంటి వీరి జిల్లా నుంచి, నా జిల్లా నుంచి కవిత గారి రికమెండేషన్తో వారి బినామీలకు మెట్రో రైలుకు ఇసుక కొట్టిండ్రు. మెట్రో రైలుకు కావాల్సిన స్టీలు కేటీఆర్ గారి బినామీలకు వచ్చింది కాంట్రాక్టు. ఆ రకమైనటువంటి భాగస్వామ్యం ఉంది మెట్రోలో టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. జైపాల్ రెడ్డి గారు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గా ఉన్నప్పుడు తెచ్చింది. ఇటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు తెలంగాణలో కాదు, హైదరాబాద్ లో కాదు, యావత్ భారతదేశంలో వచ్చింది అంటే కాంగ్రెస్ పార్టీ వల్లనే వస్తుంది. ఇన్వాల్వ్మెంట్ ఈ రకంగా అక్కడిక్కడ గెలికి గీకి ఏదైనా ఉంటే ఇటువంటి కాంట్రాక్ట్లు చేసుకొని బయటపడి అప్పుడప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినప్పుడు ఇద్దరు మంత్రులను డెమ్మిలను పెట్టుకొని షో చేసి మళ్ళీ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ప్రయత్నం చేయడమే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కాదా సంపత్ గారు? భూగర్భంలో బొగ్గు కుంభకోణం, భూమి మీద రవాణా కుంభకోణం, అంతరిక్షంలో 2G కుంభకోణం, ఆకాశంలో అగస్ట కుంభకోణం, మీరు కుంభకోణాలు చెప్తారు. అవినీతులు మీ దగ్గర నుంచి వచ్చినాయి. పుట్టింది అవినీతికి, లంచగొండి పనులకు పురుడు పోసింది కాంగ్రెస్ పార్టీ. 100% కాంగ్రెస్ పార్టీకి మాట మాకు అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది వ్యక్తులు సంపత్ కుమార్ లాంటి వాళ్ళు ఒకవేళ తప్పు చేసింటే కాంగ్రెస్ పార్టీకి మరక వచ్చిండవచ్చు. ఆ మరకలు వచ్చిన దాంట్లో మీ మరకలు కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ UPA 1 గవర్నమెంట్ లో భాగస్వామిగా ఉన్నప్పుడు ఈయన పార్టీకి సంబంధించిన నరేంద్ర గారి కూడా మీద మరకలు వచ్చినాయి. మీ ఇద్దరి వల్ల కూడా, కేసీఆర్ వల్ల, నరేంద్ర వల్ల కూడా కాంగ్రెస్ పార్టీ మీద మరకలు వచ్చినాయి. ఇంకా మేము బయట పడాలంటే ఒకసారి జైలుకు పోయి రావాలని చెప్పి ప్రజలు పాస్పోర్ట్ కుంభకోణం కానీ డిస్కషన్ లేబర్ మినిస్టర్ గా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి మచ్చ వచ్చినవచ్చు. కాంగ్రెస్ పార్టీకి మచ్చ ఎలా వచ్చింది? కేసీఆర్ గారు చేసినటువంటి కార్మిక శాఖ మంత్రిగా ఉండి కంపెనీకి 100 కోట్ల కుంభకోణం ఎవరు చేసింది? అగస్ట కుంభకోణం ఎవరు? నేను చదువుకున్న తర్వాత అది కాంగ్రెస్ పార్టీ. మీరు ఇష్యూని వదిలేసి ఎక్కడికో పోతారు. ఆయన కూడా సంపత్ గారు ఒకటి అన్నారని మీరు ఇంకోటి అన్నారు. అది కాదు కాదు దాని మీద మెట్రో గురించి మాట్లాడారు. దాని గురించి మాట్లాడుతున్నారా? ఏమైనా గోడ పెట్టి సున్నం పెట్టి కడతారా అండి మెట్రో? ఎల్ఎన్టీ వాళ్ళు ఎట్లా కడుతురో చూడండి. మెట్రో ఏ విధమైన టెక్నాలజీ వాడుతురో చూడండి. ఇక్కడ నీకు కనిపించే, నువ్వు హైదరాబాద్ లో తిరుగుతా, ఊర్లో హైదరాబాద్ లో కనిపించే పిల్లరు ఇక్కడ ఓన్లీ పిల్లరే కనబడుతుంది. అది తయారయ్యే గోడవను, తయారయ్యే కర్మాగారం ఎక్కడ ఉంటుందో అక్కడికి కవిత బినామీల ఇసుక పోతుంది. ఇది వాస్తవం, అన్ని రాజకీయ పార్టీలకు తెలుసు. సంపత్ గారు ఇవన్నీ ఆ పిల్లర్లన్నీ కూడా ఇప్పుడు పడ్డ అన్ని పిల్లలు దాదాపు
కాంగ్రెస్ హయాంలో పడ్డాయి కదా, అప్పుడు కవిత గారు బినామీ లేక మీరైన ఆరోపణలు ఎక్కడ అవకాశం ఉంది? 100% చెప్తున్నా. అప్పుడు కాంగ్రెస్ 18 నెలల్లో మొదటి 2 నెలలు మీద తర్వాత మాత్రం ఇడిచిపెడితే 16 నెలలు నిరాఘాటంగా కవిత పేరు మీద బినామీలు ఇసుక సప్లై చేసిర్రు ఎల్ఎన్టీకి. దానికి అన్ని రాజకీయ పార్టీలకు తెలుసు, ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. మీ రకం గొంతు మీద కత్తి పెట్టి రాజ్యం వెళ్తా ఉన్నారు కనుక ఆరోపణలు నిజమే అయితే గత 18 నెలల నుంచి కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు ఇన్ని వానం మాట్లాడుతూ ఉన్నారు, ప్రతిపక్షాలు విమర్శలు చేస్తారు. వరంగల్ ఎన్నికలు చెప్పి ఏంటండి వరంగల్ ఎన్నికల 4,59,000 ఎందుకు వస్తాయండి? మన క్యాండిడేట్ దిక్కులేరండి. మేము ఉండమయ్యా బాబు మీ పార్టీలో ఉంటే మాకు ప్రజలు మమ్మల్ని వెన్నీరు కొడతారని చెప్పేసి వచ్చేసి ఇలా విడ్రా చేసుకున్న పరిస్థితి లేదా సంగప్ప గారు? నిజంగా మేము తప్పులు చేస్తే గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వరంగల్ సభలో ఏం చెప్పారు సార్? నిజంగా మేము చేసింది తప్పులు అయితే మమ్మల్ని శిక్షించండి అని చెప్పిండు. శిక్ష వేసేవారుగా ప్రజలు. ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు కదా. వీరు చేసిన మాటలు నిజమే అయితే మాకు ఆ రిజల్ట్ రావద్దు కదా. ప్రజలు ఓడించాలి. చర్చ ఏంటంటే ఇప్పుడు అలైన్మెంట్, పాత అలైన్మెంట్ కరెక్ట్ కాదు, అసెంబ్లీ ముందు మార్చాల్సింది, అసెంబ్లీ వెనుక నుంచి తీసుకుపోవాలన్నారు. దానికి అదనపు ఖర్చు అయినా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది అన్నారు. చివరికి సుల్తాన్ బజార్ మార్కెట్ నుంచి పోకూడదు అని చెప్పారు. వాళ్ళందరికీ అంతకుముందు మీరు ఉద్యమంలో అండగా ఉన్నారు, ఆ తర్వాత కూడా మేము మీకు సపోర్ట్ చేస్తాం, మీ దగ్గర మీకు నష్టం కలగకుండా చూస్తామన్నారు. మళ్ళీ ఇప్పుడు సుల్తాన్ బజార్ మార్కెట్ నుంచే పోతుంది, తర్వాత అసెంబ్లీ ముందు నుంచే పోతుంది. అప్పుడు ఎందుకన్నారు, ఇప్పుడు ఎందుకు వెనక్కి తగ్గారు? కేసీఆర్ గారి నిర్ణయాలు చూడండి. ప్రజాభిప్రాయానికి ఇప్పుడు సుల్తాన్ బజార్ బయట తీసుకొస్తాం, ప్రజల్లో స్పందన బట్టి జీవన్ రెడ్డి గారు ఒకటి సమాధానం చెప్పాలి. సుల్తాన్ బజార్ మీద నుండి మెట్రో వెళ్ళడానికి ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు లేదా అసెంబ్లీ నుండి అప్పుడు తీసుకెళ్తున్నారు, ఇప్పుడు అసెంబ్లీ ముందు నుండి ఎందుకు పోనిస్తున్నారు? ఇప్పుడు సుల్తాన్ బజార్ ప్రజలందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వ్యతిరేకించినటువంటి అంశాన్ని మళ్ళీ మీరు ఎట్లా సమర్థించుకుంటారు? మీకు ఓట్లేసినంత మాత్రాన నిన్న వరంగల్ ఎన్నికల్లో అందరు ప్రజలు మీ వెనకాల ఉన్నారనే అపోహపడ్డా, అక్కడ ఉన్నటువంటి చాలా కారణాల వల్ల మీకు చాలా కారణాల వల్ల మీరు అక్కడ ఓట్లు వచ్చిండొచ్చు. అంత మాత్రం చేత మీకు అందరూ కూడా పాజిటివ్ గా ఉన్నారు. కొమరయ్య లాంటి వ్యక్తులు కూడా ఉన్నారు, ఆ విషయాన్ని కూడా మీరు మర్చిపోవద్దు. ఒక జాతీయ పార్టీ, కాంగ్రెస్ అనే జాతీయ పార్టీ, బీజేపీ అనే జాతీయ పార్టీ, టీడీపీ అనే జాతీయ పార్టీ నాయకులు క్యాండిడేట్లు విత్డ్రా చేసుకున్నారు. సంగప్ప గారు ఇంతకంటే వస్తున్నారు మొత్తం నాయకులు. చాలా బాధేస్తుంది ఒక్కొక్కరు. ఈ సబ్జెక్ట్ కు ఆంధ్రప్రదేశ్ అసలు ఆంధ్రప్రదేశ్ జీవన్ రెడ్డి గారు మెట్రో విషయంలో ఈ హెరిటేజ్ అనే దానికి ఒక ప్రామాణికత ఉంటుంది జనరల్. హెరిటేజ్ వాడికి ఎన్ని సంవత్సరాల పురాతన కట్టడాలు, దాన్ని డిస్టర్బ్ చేయదని దానికి ఒక అర్థం ఉన్నది, పెట్టింది ఉన్నది పేపర్ మీద, కోర్టు కూడా చెప్పినే ఉన్నది. ఆ రకంగా సుల్తాన్ బజార్ హెరిటేజ్ కాదు, హెరిటేజ్ ఏమైతే మార్కెట్, అది ప్రజల సౌకర్యార్థం వైడెన్ చేయడము, లేకపోతే అక్కడ నుంచి పాస్ చేయడము జరగాలి. దాని పేరు మీద హెరిటేజ్ బిల్డింగ్స్ ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ బిల్డింగ్ మార్కెట్ ఓవరాల్ గా మార్కెట్ హెరిటేజ్ మార్కెట్, సుల్తాన్ బజార్ మార్కెట్ అనేది ఒక హెరిటేజ్ మార్కెట్. అదే దేనికైనా మార్కెట్ ఇట్ సెల్ఫ్ హెరిటేజ్ మార్కెట్. అదే చాలా రోజులు మార్కెట్ ఐ డోంట్ థింక్ ఆ మార్కెట్ ను హెరిటేజ్ గా కన్వర్ట్ చేసి అంటారంటే నేను నాకు అంత అవగాహన లేదు. వాస్తవంగా మార్కెట్ కంటే ముందు కట్టడాలు, పురాతన కట్టడాలు అవన్నీ ఆర్కియలాజికల్ బిల్డింగ్స్ అవన్నీ కూడా హెరిటేజ్ కిందకి వస్తాయని నాకు అర్థమవుతుంది. కానీ అంటే అప్పుడు ఏ కారణం చేత మీరు సపోర్ట్ చేసిరో ఆ యొక్క ప్రజల్ని ఇప్పుడు ఎందుకు విత్డ్రా చేసుకుంటూ అదొక జవాబు చెప్పాలి. సిమిలర్లీ సేమ్ కవిత గారు విత్ ది డ్యూ రెస్పెక్ట్ ఆ అయ్యప్ప సొసైటీ మీద కూడా అక్కడ దీక్ష కూర్చున్నారు, బిల్డింగ్స్ కూర్చొద్దని చెప్పి, దాని తర్వాత ఇదే గవర్నమెంట్ మళ్ళీ టేకప్ చేసి ఈ రకంగా ఇన్స్టెబిలిటీ ఆలోచనలతోని గవర్నమెంట్ సంకల్పము చెయ్యాలా, రాష్ట్రం డెవలప్ చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు డెఫినెట్ వి వెల్కమ్, వి సపోర్ట్ ఆల్సో అన్ సర్టన్ ఎక్స్టెంట్. కానీ రాత్రి ఆలోచన వచ్చింది, తెల్లారి డెసిషన్, దాని తర్వాత 2 నెలలకు 3 నెలలకు మళ్ళీ డ్రాప్ కావడం, ఈ ప్రభుత్వం టైం లాస్, టైం వేస్ట్. హాస్పిటల్ కూల్చి కొత్త కట్టే దాంట్లో కూడా సీఎం గారు మాట్లాడుతున్నారు, అభివృద్ధికి అడ్డుపడితే హెరిటేజ్ అనే ఉంది, హెరిటేజ్ వల్ల అభివృద్ధికి అడ్డుపడితే ఎట్లా, అభివృద్ధి వేరు హెరిటేజ్ వేరు, అభివృద్ధి జరగాలి కదా అని అన్నారు. సో ఇది కూడా అట్లాంటిది అని అనుకోవచ్చు కదా సంగప్ప గారు. అందుకే అంటూ ఉన్నాం, ఆ రోజు శాసనసభలో చెప్పిన నేను ఒక శాసనసభ్యుడిగా, జీవన్ రెడ్డి ఒక శాసనసభ్యుడిగా కూడా మేము అందరం సంతోషించినాం, స్వాగతించినాం, సహకరిస్తాం, ఎటువంటి ఇబ్బంది లేదు. ఆ రోజు అదే నాలుక హెరిటేజ్ గురించి మాట్లాడింది,
ఈరోజు అదే నాలిక హెరిటేజ్ పోతే ఏమవుతుంది, డెవలప్మెంట్ కావాలి, అది కొత్తగా కట్టడంలో ఒక 200, 300, 500 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే దాంట్లో మా వాళ్ళు 4 కాంట్రాక్టర్లు లబ్ధి పొందుతారు అనేటువంటి ఆలోచన వచ్చింది కదా. ఆ రోజు నాలుక అట్లెందుకు తిరిగింది, ఈ రోజు నాలుక ఇట్లెందుకు తిరుగుతుంది అని ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రతిపక్షాలుగా మేము మాట్లాడితే మీరు వినే పరిస్థితి లేరు. ఓకే, ఏమనంటే వరంగల్ ఎన్నికలు ఒకటి సంగప్ప గారు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. V6 ద్వారా నాకున్న 22 సంవత్సరాల రాజకీయ అనుభవంలో కానీ, వయసు ఎక్కువ ఉన్నటువంటి 5 దశాబ్దాల ఎన్నికల్లో కానీ, ఎన్నికల్లో జరిగే ప్రలోభాలు, కుట్రలు, బ్లాక్మెయిలింగు, వీటన్నిటికీ పరాకాష్ట ఏంటంటే వరంగల్ ఉప ఎన్నిక. దాన్ని గొప్పగా చెప్పుకుంటే అంతకంటే దౌర్భాగ్యం లేదు. ఒకటి. రెండవది చెప్తున్నారే, ఒక అదే చెప్తున్నా, ఎమ్మెల్సీలో అభ్యర్థులు చెప్తున్నా సోదరా, ఎమ్మెల్సీ అదే చెప్తున్నా విను సార్, అదే చెప్తున్నా. అయితే ఏకగ్రీవం ఎంతమందిని నేను చెప్పకూడదు. నిన్న నేను ఒక ఫంక్షన్లో ఒక ఇనామినెస్ ఎమ్మెల్సీ, ఒక మంత్రి పక్కన ఉన్నా, మీ మంత్రి, మీ ఇనామినెస్ ఎమ్మెల్సీ మిత్రులుగా మంచి విషయాలు మాట్లాడుకుని నా దగ్గర నేను ఏదైతే ఆలోచన చేసినా అదే చెప్తా ఉన్నారు. వారు అన్నారు ఇంతకుముందే, ఒకవేళ వాలంటీర్లు చేసి ఉంటే మా దగ్గర ఎగ్జాంపుల్ చెప్తండి. మెదకు నిజామాబాద్ ఆయన చేసింది కదా, మీది నిజామాబాదే. ఆయనకు ఒకవేళ అభివృద్ధి నచ్చి, కేసీఆర్ నచ్చి, జీవన్ రెడ్డి నచ్చి, మీరందరు నచ్చి మీ పార్టీ అభివృద్ధి చేస్తుంది, బంగారు తెలంగాణ నిర్మిస్తుంది అని అనుకుని ఉంటే, పక్కన సుదర్శన్ రెడ్డి ఉన్నప్పుడు, సురేష్ రెడ్డి ఉన్నప్పుడు, షబ్బీర్ అలీ ఉన్నప్పుడు అప్పుడే కూడా చెప్పొచ్చే. ఒకటే రోజులో అది అయిపోయి అదే చెప్తున్నా. అల్జాపూర్ శ్రీనివాస్ డబ్బు సంచి తీసుకపోతే వచ్చేవాళ్ళు, రజని డబ్బు సంచి తీసుకపోతే వచ్చేవాళ్ళు, సంపద తీసుకపోతే వచ్చేవాళ్ళు. మీరు తీసుకుపోయారు కదా, మీ అంటే వచ్చారు. అయితే కాంగ్రెస్ లో 6 మంది పోయారు కదా, దుర్మార్గులు, దౌర్భాగ్యులు, విత్డ్రా చేసుకున్న అటువంటి అమ్ముడు పోయిన వాళ్ళు పోతే సంపత్ కుమార్ లాంటి సైనికులకు అవకాశం వస్తుంది. బరాబర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ పార్టీ 2019లో ముందుకు వస్తుంది. సోదరా, మీ ముఖ్యమంత్రి కూడా తెలుసు, అడుగు. 29 రాష్ట్రాల్లో ఇట్లాంటి ప్రతిపక్ష నాయకులను మేము ఎక్కడ ఇవ్వలేమండి. ఈ పార్టీ అభివృద్ధిని చూపాలా, సూచనలు చేయాలా. 200 కిలోమీటర్లు కాదయ్యా కేటీఆర్ గారు, 300 కిలోమీటర్లు కట్టండి. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేయండి. మా సంగప్ప చేయండి అయ్యా. 1-2 గంటలు పడుతుంది హైదరాబాద్ నగరంలో. 200 కిలోమీటర్ కాదు, మేము సహకరిస్తాం, మీరు ఏం కూల్ చేస్తారో కూల్ చేయండి అని ప్రతిపక్షాలు చెప్పాలా. హాస్పిటల్ కడితే అభ్యంతరం, ఎర్రగడ్డ మారితే అభ్యంతరం, అక్కడ సచివాలయం మారుతుంటే అభ్యంతరం, మెట్రో కడుతుంటే అభ్యంతరం, గోదావరి నీళ్లు తెస్తుంటే అభ్యంతరం, పింఛన్లు ఇంత ఇస్తుంటే అభ్యంతరం, బియ్యం సన్న బియ్యం సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. హైదరాబాద్ తల మెరుస్తా ఉన్నాయి. మేము వస్తా ఉంటే కుడెడమ చూస్తుంటే ఆకలి కావట్లేదు. ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయి సంగప్ప గారు. 5 సంవత్సరాలు వీరు చేయలేనివి, వీరికి చేతగాని నీళ్ళని మా కేటీఆర్ గారు నిన్న మొన్న చాలు చేసి చూపించినారు. ఇంకో టాపిక్ వెళ్దాం. ప్రతిపక్షాలు అంటే నేను ఒక మాట చెప్తా సంగప్ప గారు, చెప్పే ముందు, మీ టాపిక్ చెప్పే ముందు, ప్రతిపక్షాలు అంటే సూచనలు ఇవ్వండి, సలహాలు ఇవ్వండి, మెట్రో విస్తరణ చేయండి అని చెప్పండి. గోదావరి నీళ్ళు కాదు ఇంకో ప్రతిదాన్ని విమర్శిస్తే ఎట్లా సంగప్ప విస్తరణ అడ్డుకుంటున్నారా? నేను అంటున్నా ప్రజాస్వామ్య రాజకీయాలు అడ్డుకుంటారు సంగప్ప గారు. చూస్తారా V6 ద్వారా మీరే టీవీలలో వేస్తా ఉన్నారు ప్రతి విషయాన్ని. మన సంపత్ గారు అయితే మేము ఏదంటే ఎస్ అంటే నో అంటాడు, ఎందుకు ఎస్ అంటే నో అంటే ఎస్ అంటాడు. ప్రజాస్వామ్య రాజకీయాల్లో వారు అన్నట్లు ప్రతిపక్షాలు సలహాలు ఇవ్వాలి, సూచనలు ఇవ్వాలి. మేము కూడా సలహాలే ఇస్తున్నాం, సూచనలే ఇస్తున్నాం, మళ్ళీ సంతోషిస్తాం, స్వాగతిస్తామని ఇంత మంచిగా చెప్తున్నాం. అయితే వ్యతిరేకించడం నేను కాదు, నేను మారమనిలే, మీరే మారిండ్రు కదా. ఆ రోజు అట్లెందుకన్నారు, ఈరోజు ఎట్లెందుకన్నా ప్రశ్నిస్తే మమ్మల్ని ప్రశ్నించలేకూడదు అని అనుకుంటే మీ ఇష్టం. ఒకటి. రెండోది,
హైదరాబాద్ ఇప్పుడే ఏదో కలకల్లాడుతుంది. రోడ్లు తలతల మెరుస్తున్నాయి, ఆకలి అదే కావట్లేదు. రోడ్లు తలతలమయడము, మన తలతల నిగారించడము తల. మనం కూడా కటింగ్ చేసుకుంటామండి నెలకు ఒకసారి. రోడ్లు కూడా 5 ఏళ్ళకి ఒకసారి వేస్తారు. డిప్రిషియేషన్ ఉంటే నీ కాన్స్టిట్యూన్సీ నీవు కూడా అడుగుతావు, తెచ్చుకుంటున్నావు. నీవు నేను పుట్టక ముందు, మా నాయన పుట్టక ముందు, మీ నాయన పుట్టక ముందు, మీ తాత పుట్టక ముందే హైదరాబాద్ విశ్వనగరంగా ఉన్నది. కళ్ళు లేని కబోదులుగా మీ ప్రభుత్వానికి కనిపించలే. ఇప్పుడు హైదరాబాద్ని ఏదో షో చేసి జిహెచ్ఎంసీలో ఎన్నికలు లబ్ధి పొందడానికి ఇవన్నీ మెట్రోని గోదావరి నీళ్ళు తెస్తున్నామని విశ్వనగరం. మిస్టర్, ఇట్ ఈస్ ఆల్రెడీ ప్రూవ్డ్ విశ్వనగరం. హైదరాబాద్ ఇస్ ఎ ప్రూవ్డ్ విశ్వనగరం. రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు మంత్రి కేటీఆర్ గారు గోదావరి నుంచి నీళ్ళు తెచ్చి హైదరాబాద్ వాళ్ళు తాగిస్తున్నారు. మీరు 2 రోజులు తాగించలేదు అంటున్నారు. కేటీఆర్ గారు చుక్క కూడా తెలియదు. కాంగ్రెస్ పార్టీ బాటలు వేసింది, పైప్ లైన్ వేసింది, నీళ్లు వచ్చినాయి సగం నుంచి. రేపొద్దున 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి సంపత్ కుమార్ మంత్రి అయితే కూడా మళ్ళీ పైప్ లైన్ కాడికి పోతాడు. నిరంతర ప్రక్రియలో భాగంగా అభివృద్ధి జరుగుతుంటది. దానిలో భాగంగా కేటీఆర్ వచ్చినా, రేపు జీవన్ రెడ్డి మంత్రి అయినా, సంపత్ కుమార్ అయినా, అల్జాపూర్ శ్రీనివాస్ అయినా పని చేయాల్సిందే. ఎవరైనా ఉన్నటువంటి వాళ్ళ ధర్మము కర్తవ్యము నిర్వర్తిస్తారు. మీరే నీళ్ళు తెచ్చారు, భూమిలో నీళ్ళే లేకుండే మేము శివునిలాగా 3వ కన్ను తెరిస్తే నీళ్ళు వచ్చినాయి. కేసీఆర్ యాగం చేస్తేనే హైదరాబాద్. ఇవన్నీ అభివృద్ధి నిరాఘాటంగా కొనసాగుతుంది. హైదరాబాద్ అభివృద్ధి మేము వచ్చిన తర్వాత జరుగుతుంది. ఇప్పుడు రోడ్లు ఎట్లున్నాయి, గోదావరి నీళ్ళు ఎట్లు వచ్చాయని అడుగుతున్నారు. రేపు ప్రజలు బుద్ధి ఎలా చెప్పాలో నిర్ణయించుకున్నారు ఆల్రెడీ. ఎప్పుడు కని విని ఎరగని రీతిలో ఈరోజు హైదరాబాదు వరుసగా హ్యాట్రిక్ సాధించిన క్లీన్ అండ్ గ్రీన్ సాధించి సెంట్రల్ గవర్నమెంట్లో అవార్డులు తీసుకున్నటువంటి సందర్భం నుండి ఈరోజు ఏ స్థాయిలో ఉన్నదో మనందరికీ తెలుసు. క్లీన్ అండ్ గ్రీన్ అన్న ముక్కుకి ఖర్చు పెట్టుకోకుండా ఎక్కడికైనా మనం వెళ్ళగలుగుతున్నామా ఈరోజు హైదరాబాద్లో అనేది మనందరికీ తెలుసు. చెప్పండి అండి, అసలు హైదరాబాద్ ని ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు ఎవరైనా కాదనగలుగుతారా? ఆ రోజు జరిగినటువంటి హైటెక్ సిటీతోనే అన్ని అభివృద్ధి. ఇప్పుడు మీరు చెప్తున్నారు కేటీఆర్ గారు ఏం చేస్తున్నారండి? ఆ రోజు చంద్రబాబు నాయుడు మాట్లాడివ్వండి, మమ్మల్ని చెప్పనియండి. 18 నెలల్లోనే మొత్తం హైదరాబాద్ ను పునర్నిర్మించారా? మీరు చేసింది చెప్పండి ఒకటి. కన్స్ట్రక్టివ్ గా మీరు చెప్పండి. మీరు ఈ హైదరాబాద్ కి మీరు చేసినటువంటి కాంట్రిబ్యూషన్ ఏంటో చెప్పండి. 18 నెలల్లో మీరు చేసింది నిజంగా కూడా ఏమైనా టేకప్ చేసి వారి యొక్క పని కారణంగా ఇంప్రూవ్మెంట్ ఉన్నదంటే ఒప్పుకోవచ్చు. ఇప్పుడు హైదరాబాద్ కొన్ని వందల సంవత్సరాల స్థితి, అనేక కోట్ల సంవత్సరాల స్థితి అయినా బీజేపీ తెలుగుదేశం కాంబినేషన్ లో ఉన్నప్పుడు జరిగినటువంటి 15 మాసాలు 5 దశాబ్దాల నుంచి కాంగ్రెస్ 5 దశాబ్దాల నుండి ఈ హైదరాబాద్ భారతదేశ అభివృద్ధి పథంలో ముందు ఫ్లైఓవర్ లేదు, మెట్రో 20 కిలోమీటర్లు ఈ రోజు వరకు కూడా పూర్తిగా లేదు. మీరు వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి ఏందో కూడా హైదరాబాద్ పవర్లకు వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ టేకప్ చేసి దీన్ని డెవలప్ చేసినామని చెప్పండి, శ్వేతపత్రం రిలీజ్ చేయండి, ఒప్పుకోవచ్చు. కానీ మొత్తం అయిందల్లా పాత ప్రాజెక్టులకు మొత్తం కొనసాగం అయిన గోదావరి నీళ్ళు మేము మిమ్మల్ని 25 ఏళ్ల జర్నలిజం లో ఎప్పుడైనా కరెంట్ పవర్ ని విధంగా చూసి హైదరాబాద్ మెట్రో రైలు చెప్పాయా? మెట్రో రైలు చూసారా? హైదరాబాద్ రోడ్లని ఈ విధంగా చూసారా? ఈ జలాలను తీసుకొచ్చేది చూసారా? నిజంగా 40 సంవత్సరాల కాంగ్రెస్ లో 15 సంవత్సరాల టీడీపీ వాళ్ళు పరిపాలన కరెంట్ 24 గంటల రోజులు హైదరాబాద్ జనరేటర్ తెలంగాణ వస్తే నేను ఆయుధ చండీయాగం మహాయాగం నిర్వహిస్తాను సంకల్పించాను. ఇప్పుడు చేస్తున్నాను. మొత్తం దేశంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా
రాష్ట్రపతితో సహా అందరూ వస్తున్నారు, ప్రధానమంత్రి కూడా వస్తారని ఆకాంక్షిస్తున్నారని చెప్పారు. అంతేకాకుండా మొత్తం రాష్ట్రం, ప్రజలు, దేశం, ప్రపంచం కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పి నేను యాగం చేస్తున్నాను సీఎం గారు చెప్పారు. ఎట్లా చూస్తారు ఈ విషయం? చండీ యాగం కానీ ఇంకొక యాగం కానీ ఒక స్పిరిచువల్ సెంటిమెంటల్ ప్రోగ్రామ్ ఎవరైనా చేయదలుచుకున్నప్పుడు ఆ భక్తి పారవశ్యంలో ఉండి ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి పూజా కార్యక్రమాలు లేకపోతే స్పిరిచువల్ యాక్టివిటీ తీసుకున్నప్పుడు దాంట్లో ఏం తప్పేం లేదు. వెరీ గుడ్. మన ఒకవేళ రాష్ట్ర ప్రజల కొరకు అందరు సుఖశాంతులతో ఉండాలని చెప్పి చేస్తుంటే అందరం సంతోషిస్తాం. వీలైతే మమ్మల్ని ఆహ్వానిస్తే మళ్ళీ ఓన్లీ గులాబులు మాత్రమే పోవాలనేది ఏదైనా కండిషన్ పెట్టినారేమో తెలియదు కానీ నో లెట్ మీ కంప్లీట్. చూసినాం అన్ని అందరూ అయితే ఆహ్వానిస్తే మేము కూడా పోతామేమో. కానీ నేను ఏమంటానంటే జరుగుతున్నటువంటి కార్యక్రమం ఒకవేళ తెలంగాణ వస్తే ఇట్లా చేయాలనుకుని ఉంటుంది అనుకోండి, అది జనానికి చెప్పేది ఉండే. ఈరోజు టక్కున పెట్టి అదే దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. చర్చ డిస్కషను ఇదేంతా ఏం లేకుండా డైరెక్ట్ పెట్టేసిన తర్వాత నిర్ణయం దొరకపోకూడదు అంటే దీన్ని జనం అంటారు కదా బయట, ఎందుకంటే ఇదే అంటారు. పెట్టిన మంచిదే, చేసుకోండి మహాప్రభు, మీ సొంత డబ్బులతో చేసుకున్నా కానీ మంచిదే, నేను కాదనను. అయితే సొంత డబ్బులతో అక్కడ యాగం చేస్తున్నాం, కానీ దాని చుట్టూ ఎన్ని కోట్ల రూపాయలు, వందల కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ము నిరుపయోగం అవుతుందా లేదా, నిరుపయోగమా ఉపయోగం అనేది కూడా మళ్ళీ తర్వాత ఖర్చు అవుతుందా లేదా, ఎస్ రైట్ వర్డ్, ఖర్చు అవుతుందా లేదా, అదే అక్కడ ఎందుకు వేరే దగ్గర ఎందుకు కాకూడదు అనేటువంటి ప్రశ్నలు తలెత్తాయి. దాంట్లో భాగంగా ఎక్కడెక్కడ విశాలమైన స్థలం కావాలి, అక్కడైతే ఆయన సొంత ఇది కాబట్టి అక్కడ చేస్తున్నారు. దానికి వేరే దగ్గర వందల ఇప్పుడు రైతులు జీవన్ రెడ్డి కాన్స్టిట్యూన్సీలో ఉంటుంది, రైతులు డీడీలు కడతారు ట్రాన్స్ఫార్మర్ కొరకు. 4 డీడీలు కడితే ఒక 6 నెలలు తిరిగితే కూడా ఇయ్యరు. అటువంటి రైతులు వందల వేల మంది ఈరోజు ఏడీ దగ్గరికి, డిఈ దగ్గరికి, ఏఈ దగ్గరికి తిరుగుతూ ఉన్నారు చెప్పులు అరిగే వరకు. కానీ వేల ట్రాన్స్ఫార్మర్లు, వేల సబ్స్టేషన్లు, రోడ్లు, వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ఫామ్ హౌస్ చుట్టూ రంగరంగ వైభవంగా అన్ని డీడీ కట్టాను చెప్పారు. నిన్న ప్రెస్ మీట్ చెప్పారు, నేను డీడీలు కట్టే డీడీలు కట్టినారా లేదంటే వీళ్ళు కూడా డీడీలు కట్టే 6 నెలలు అయ్యింది, బోర్ ఎండకపోతుంది, పొలం ఎండకపోయింది అని వీళ్ళు తిరుగుతా ఉంటే ఇక్కడ మాత్రం రంగరంగ వైభవంగా అన్ని జరుగుతా ఉన్నాయి కనుక ప్రశ్నించే పరిస్థితి వస్తుంది. బ్రీఫ్ గా మాట్లాడండి, టైం అయింది. ఆయత చండీ యాగము అనేది చేపట్టడం అనేది నిజంగా అది గొప్ప కార్యము. అది చేయడం వల్ల నేనైతే హిందూ మతాన్ని గౌరవిస్తాను కాబట్టి అది చేయడం వల్ల ఇక్కడ ఉన్న అందరికీ కూడా మంచి జరుగుతుందనే ఒక ఆలోచనతో ఉన్నాం. అయితే ఇది కేసీఆర్ గారు వ్యక్తిగతంగా, అంటే ఇప్పుడు కేసీఆర్ గారు చేసింది ఎట్లా ఉందంటే లేదు ఖర్చు వ్యక్తిగతం, మిగతాదంతా కూడా ఒక ముఖ్యమంత్రి హోదాలోనే వారు రాష్ట్రపతిని ఆహ్వానించినా, ప్రధానమంత్రిని ఆహ్వానించినా, మిగతా ఎవరిని ఆహ్వానించినా కూడా ఒక ముఖ్యమంత్రి హోదాలో వారు ఆహ్వానించి ఈరోజు ఆ చండీ యాగానికి చేస్తున్నారు. సో వీళ్ళు అన్ని చేసే ఖర్చులన్నీ కూడా ప్రభుత్వ నిధుల నుండి మాత్రమే వెళుతున్నాయి. ఒక చండీ యాగానికి సంబంధించినటువంటి ఏమైనా 1 కోటి రూపాయలు 2 కోట్లు ఆయన ఆ యాగానికి సంబంధించినటువంటి వాటిని మాత్రమే ఆయన దానికోసం ఖర్చు పెడుతున్నారు. మిగతా అన్ని కూడా ప్రభుత్వ నిధులే ఇక్కడ వెచ్చిస్తున్నారు. అదొక్కటి ఇక్కడ బాధపడేటువంటి అంశము. నేను పర్సనల్ గా పెడుతున్నాను, మా ఫ్రెండ్స్ నేను అదే చెప్తాను, 1 కోట్లు కూడా కాదు, 1-2 కోట్లు. అది కూడా చండీ యాగానికి సంబంధించినటువంటి దానికి, అంటే అర్చకులకు గాని వాళ్ళకి గాని ఇచ్చేటువంటిది మాత్రమే ఇక్కడ కేసీఆర్ గారు చేస్తున్నారు. మిగతా అన్ని కూడా దాదాపు 50 కోట్ల రూపాయల నిధులు ఈ రోజు ఎక్కువ, అంటే నేను నాకున్నటువంటి అవగాహనతో చెప్తున్నాను, 50 కోట్ల రూపాయల నిధులు దీనికోసం ఖర్చు చేస్తున్నారు రాష్ట్ర ఖజానా నుండి. అది ఈ రోజు తీవ్రమైనటువంటి దుర్భిక్షంలో ఉన్న తెలంగాణ ప్రభుత్వము ఈ రకమైనటువంటి ఖర్చు అదే 50 కోట్ల రూపాయలు నువ్వు నిజంగా నీ సొంత నిధులతో కూడా హర్షించేవాళ్ళు. డెఫినెట్ చాలా మంచి ప్రోగ్రామ్ అది. చండీ యాగం చేయడం అంటే ఈ సనాతన భారతీయ దాదాపు 200 ఏళ్ల నుంచి ఒకే ఒకసారి జరిగింది, రెండోసారి జరుగుతుందని చెప్పి 2011 ఒకసారి భారత తీర్థానంద ఒకసారి చేయడం సింగిరిపీఠంలో జరిగింది. దాని తర్వాత ఇప్పుడు జరుగుతుంది, అంతకుముందు చాలా సంవత్సరాల క్రితం జరిగింది. ఇది చాలా మంచిది. ఈ భారతీయ విలువలు, భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని రక్షించడంలో కేసీఆర్ గారు మొదటి నుంచి వచ్చినప్పటి నుంచి వేములవాడ కావచ్చు, భద్రాద్రి కావచ్చు, లేకుంటే యాదగిరి గుట్ట కావచ్చు, ఇవన్నీ కూడా ఏ పొలిటికల్ పార్టీ కూడా జనరల్గా ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి నిర్ణయాలు తీసుకోరు. దాని మటుకు డెఫినెట్గా సమర్థించాల్సిందే. అయితే ఈ పేరు మీద ప్రజాధనం ఇతరత్ర వృధా కాకుండా ప్రజల యొక్క ఇంట్రెస్ట్ కాపాడే విధంగా ప్రజల యొక్క అమౌంట్ ఆ డబ్బును కూడా ప్రొటెక్ట్ చేయ మంచిదే. ఒకటి చిన్న సబ్మిషన్.
మీరు అవకాశం బ్రీఫ్ ఇస్తే చేయండి, బ్రీఫ్ చేయండి. అదే 2 పాయింట్స్. మీరు అవకాశం ఇస్తే జీవన్ రెడ్డి రేపు వస్తా అంటే కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు పొద్దున్న లెగిస్తే హైదరాబాద్ తిరుగుతారు కదండి. అంటే ఇక ముఖ్యమంత్రి క్యాపిటల్ ఇక్కడే కదా, ఇక్కడ కలవచ్చు కదా. అంటే ఇదంతా పెద్ద హైప్ క్రియేట్ చేయడానికి స్పెషల్ ఫ్లైట్ లో రిసిప్ట్ చూపిస్తా. స్పెషల్ ఫ్లైట్ లో విజయవాడ పోయి చంద్రబాబు నాయుడు ఇన్వైట్ చేసినావు కదా. చంద్రబాబు నాయుడు 2 రోజుల కోసం హైదరాబాద్ వస్తుంది, కలవచ్చు కదా. స్పెషల్ ఫ్లైట్ డబ్బులు చండీగఢ్ ఇన్వైట్ చేయడానికి స్పెషల్ ఫ్లైట్ లో పోవడానికి ఆయన ఖర్చుకు రిసిప్ట్ తెలంగాణ భవన్ నుంచి పోలేదు, సెక్రటరియట్ నుంచి పోయింది. ఆ రిసిప్ట్ చూపిస్తా, రేపు మీరు పెడతారా లైవ్. ప్రభుత్వ గవర్నమెంట్ డబ్బు ఫ్లైట్ లో అక్కడ పోయినాం, ఢిల్లీ పోయినాం, ఆ స్వామి దర్శనం కాదనము. నేను కూడా చండీగఢ్ పోతా, ఆశీర్వాదం దాన్ని కాదనము. కానీ వీళ్ళు చెప్పిన ప్రభుత్వ సొమ్ము బాధ్యత ప్రజలకు ఉంది, ప్రతిపక్షాలకు ఉంది. మీరు చెప్పినట్లు యాదగిరిగుట్ట డెవలప్ అయింది, వేములవాడ డెవలప్ అయింది. వేములవాడ డెవలప్ అయింది, యాదగిరిగుట్ట డెవలప్ అయింది. జోగులాంబ 5వ శక్తిపీఠం జోగులాంబకు ఉన్నటువంటి ప్రాశస్త్యం తెలియదా? జోగులాంబకి ఎందుకు పక్షపాతం చూపించినప్పుడే సంవత్సరాల చరిత్రలో అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చిపోయారు. ప్రతినిత్యం హిందూయిజం గురించి చెప్పే బీజేపీ గాని, టీడీపీ గాని, కాంగ్రెస్ ఎప్పుడన్నా ఇట్లా లోక కళ్యాణం గురించి, విశ్వశాంతి జరగాలని, మంచి జరగాలని తెలంగాణ రాష్ట్రం వచ్చి ఏర్పడితే ఈ యాగం చేస్తా అని చెప్పి ఈ రోజు కాదు 2011లో ఆయన సంకల్పించారు. మా గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీరందరూ రండి, మా అల్జాపూర్ శ్రీనివాస్ గారు, మా రజనీ గారు, మా సంపత్ గారు కూడా కుటుంబ సమేతంగా రండి అని 40,000 మందిని పిలిచి లోక కళ్యాణం గురించి, విశ్వశాంతి జరగాలని చెప్పి మేము యాగం చేస్తా ఉంటే రేపు మార్నింగ్ మళ్ళీ ఇదే టైం కలుద్దాం. స్టే ట్యూన్డ్.